ఏం చేశారు? అక్కడ అక్కడే ఉన్నాడా? ఉన్నప్పుడు ఇంటి ఎవరు ఉన్నా నేర్చుకోవద్దు. నెల్లూరు నగరంలోని ఏఎస్పీ దీక్ష లార్జీల తనిఖీలు వివాదాస్పదంగా మారింది. వ్యభిచారం చేస్తున్న వారిని పట్టుకొని తన కార్యాలయానికి తరలించి రాజకీయ ఒత్తిళ్లతో వదిలేసింది. ఒక ఐపీఎస్ అధికారి ఇలాంటి చర్యలకు పాల్పడడం వైసీపీ విమర్శిస్తోంది. స్పష్టంగా టీడీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వ్యక్తి రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడితే అలాంటి నేతను గుట్టుచప్పుడు లేకుండా వదిలేయడాన్ని పలువురు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు నగరంలో ఆదివారం ఏఎస్పీ దీక్ష అసాంఘిక కార్యక్రమాలపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్రాసు బస్టాండ్ లోని కొన్ని లాడ్జీలు పరిశీలించారు. ఆదివారం అనేక మంది లాడ్జీలలో విటులతో 30 మంది వరకు గుర్తించారు. వీరిలో పురుషులు, మహిళలను నెల్లూరు నగర డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఈ గ్రూపుల్లో టీడీపీ నేత సర్వేపల్లి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు రాధాకృష్ణ నాయుడు దొరికిపోయాడు. రాధాకృష్ణ నాయుడు ఒక లాడ్జీలో మరో మహిళతో ఉండగా పట్టుపడ్డాడు. రాధాకృష్ణ నాయుడు వెంకటాచలం మండలం చౌటపాలెం సొసైటీ అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నాడు. ఏఎస్పీ దీక్ష పట్టుకుని టీడీపీ నేతన్న విషయం మొదట్లో ఆమెకు తెలియదు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డ రాధాకృష్ణ కూడా అడ్డంగా దొరికిపోయామని ప్రతిఘటించలేదు. వివరాల కోసమని చిన్న బజార్ సీఐ కూడా సంబంధం లేకుండా ఆమె కార్యాలయానికి పట్టుబడ్డ వారిని అందరినీ తీసుకువచ్చిన నేపథ్యంలో ఏఎస్పీ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పట్టుబడ్డ వారిని మీడియా చిత్రీకరించింది. మీడియా ముందు ఆమె వారిని కౌన్సిలింగ్ చేసే విషయం కూడా చిత్రీకరించారు. ఈ చిత్రంలో టీడీపీ రాష్ట్ర స్థాయి నేతగా ఉన్న రాధాకృష్ణయ్య కూడా మాస్క్ వేసుకొని డీఎస్పీ కార్యాలయంలో అందరితో పాటు క్రింద కూర్చొని ఉన్నాడు. ఈ వీడియోలు జిల్లా వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. మీడియా రాధాకృష్ణయ్యను లైట్ తీసుకున్నా ఈ వీడియోలు కాస్త వైసీపీ నాయకులకు చేరాయి. ఈ నేపథ్యంలో రాధాకృష్ణయ్య వ్యభిచారం కేసులో పట్టుపడ్డాడు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విషయంపై వైసీపీ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. దీంతో ఛానల్ 9 బ్యూరో ఇన్ఛార్జ్ జయరాజ్ అసలు రాధాకృష్ణ ఉన్నాడా లేడా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఏఎస్పీ కార్యాలయానికి వెళ్లడం జరిగింది. సోషల్ మీడియాలో ఇలా వస్తుంది. రాధాకృష్ణయ్య ఉన్నాడా లేడా అని ఏఎస్పీను ప్రశ్నించడంతో ఎస్పీ అవి నాకు చూపించండి అని కోరింది. సోషల్ మీడియాలో వస్తున్న రాధాకృష్ణయ్య ఫోటోలు, వీడియోలు చూపించడంతో నేను విచారిస్తున్నాను, మీరు బయట కూర్చోండి అని చెప్పారు. వివరాలు తెలుసుకునేందుకు బ్యూరో చీఫ్ జయరాజ్ ఫోన్ తీసుకొని అరగంట పాటు తన వద్దే ఉంచుకుంది. టీడీపీ నేతలు ఒత్తిడి నేపథ్యంలో రాధాకృష్ణయ్యను పొరపాటున తీసుకుని వచ్చామంటూ బొకాయించారు. రాధాకృష్ణయ్య ఆయుర్వేదం ట్రీట్మెంట్ కోసం అక్కడికి వచ్చాడని అందరిలో కలిపి తీసుకువచ్చామంటూ చెప్పుకొచ్చారు. రాధాకృష్ణయ్యను పొరపాటుగా తీసుకువస్తే పోలీసుల వెంట వచ్చే అమాయకుడు కాదు. ఆయన టీడీపీలో సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. అలాంటి హోదా ఉన్న రాధాకృష్ణయ్య ఏ తప్పు చేయకుండా పోలీసులు రమ్మంటే వెంట వచ్చే సమస్య లేదన్నది నగ్న సత్యం. రాధాకృష్ణను విచారిస్తున్నామని చెబుతూనే రాధాకృష్ణయ్యకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కోసం అక్కడికి వచ్చారని ఏఎస్పీ చెప్పడం ఎవరి చెవుల్లో పువ్వులు పెడుతున్నారో అర్థం కావడం లేదు. ఏఎస్పీ టీడీపీ నేతల ఒత్తిడి మేరకు రాధాకృష్ణను కేసు నుంచి తప్పించాలని వైసీపీ ఆరోపిస్తుంది. పట్టుబడ్డ వారిలో స్పష్టంగా రాధాకృష్ణయ్య కనపడుతుంటే పోలీసులు వదిలేయడంపై విస్మయం కలుగుతుంది. పట్టుబడ్డ వారిలో రాజకీయ నాయకుల్ని, నోరున్న వారిని వదిలేసి, అధికార బలం ఉన్న వారిని వదిలేసి అమాయకులను కోర్టుల చుట్టూ తిప్పడం ఎంతవరకు న్యాయము ప్రజలే నిర్ణయిస్తారు. ఛానల్ 9 పరిచయంలోకి వచ్చిన సమాచారం మేరకు రాధాకృష్ణ దగ్గరకు ఓ సచివాలయ ఉద్యోగి తన సమస్యలు చెప్పుకునేందుకు వస్తే ఏకాంతంగా ఇద్దరు కలిసి మూడో కంటికి తెలియకుండా లాడ్జీ గదిలో మాట్లాడుకుంటున్నారంట. ఈ సందర్భంగా పోలీసులు రైడ్ చేసినప్పుడు వీరిద్దరూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారట. ఏఎస్పీ దీక్షపై పొలిటికల్ ప్రెషర్ రావడంతో ఆమె కొత్త కథలు మీడియాకు చెప్పిందంట. దీంతో పోలీసులు ఎవరి పక్షము ఇట్టే తేలిపోయిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జరిగిన సంఘటనపై మా ఛానల్ 9 ఇన్ఛార్జ్ జయరాజ్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సార్, ఏఎస్పీ వ్యవహార శైలి ఎలా ఉంది? వైసీపీ ఏమంటుంది? దీనిపై టీడీపీ ఏదైనా స్పందించిందా? శ్రావణి, టీడీపీ నేత రాధాకృష్ణ నాయుడు వ్యభిచారం కేసులో పట్టుబడ్డారని వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై మనం ఏఎస్పీని సంప్రదించేందుకు వెళ్లడం జరిగింది. ఏఎస్పీని దీనిలో వాస్తవం ఎంత అని అడిగే ప్రయత్నం చేశాం. అప్పటికే ఏఎస్పీ మన ఫోన్ లో ఉన్న సమాచారం చూస్తామని
వైసీపీ సోషల్ మీడియాని ఏం పెట్టారన్న విషయం చూస్తామని ఫోన్ తీసుకున్నారు. తర్వాత మీరు బయట ఉండండి అని చెప్పారు. మేడం మా ఫోన్ ఇస్తే మేము వెళ్ళిపోతాం అని చెప్పాను. అయితే ఆమె మీరు బయట కూర్చోండి ఫోన్ ఇస్తామన్నది. మనం క్లారిఫికేషన్ పోతే ఆమె ఆ విధంగా వ్యవహరించడం బాధాకరం. జరిగిన సంఘటన అయితే వాస్తవం. ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరికారనే తెలుస్తుంది. ఆ వీడియోస్ లో కూడా మనం గమనిస్తున్నాం. ఆ వీడియోలో ఉన్నది రాధాకృష్ణ నాయుడే. నేను ఏఎస్పీ ఆఫీస్ కు వెళ్ళినప్పుడు ఆయన నన్ను బ్రతిమాలాడిన విషయం కూడా విదితమే. అయితే మనకు ఆయనపై వ్యక్తిగతమైన కక్ష అయితే లేదు, కానీ ఆయన సీనియర్ నేతగా ఉండి ఇలాంటి వ్యభిచారం కేసులో దొరికాడన్న విషయం వాస్తవాలు తెలుసుకునేందుకు మాత్రమే మనం అక్కడికి వెళ్ళడం జరిగింది. శ్రావణి, ఓకే, చూస్తూనే ఉండండి మా ఛానల్ 9. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.